వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ సెట్లో ఈసీఈ వాళ్ళకి కోర్ 100 మార్క్స్ కదా, దాంట్లో ఏ క్వశ్చన్స్ అడిగారో చూద్దాము. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో నేను చేశాను, అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఓకేనా? సో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చూద్దామా, విత్ సొల్యూషన్స్తో చూద్దాం. ఓకేనా? చెప్పా కదా 2022 క్వశ్చన్ పేపర్. ఫస్ట్ ఏం అడిగారు, ఏ 5 volts DC regulated power supply has a regulation of 0.05%. ఇట్స్ అవుట్పుట్ వోల్టేజ్ వేరీ విత్ ఇన్ రేంజ్ ఆఫ్, అంటే 5 volts ఉన్న డీసీ అనేది దాని యొక్క రెగ్యులేషన్ ఎంతవరకు ఉంటుందంట, పవర్ సప్లై 0.05% ఉంటుందంట. సో మనకి అప్పుడు ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, 4.995 to 5.025. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మనకు మామూలుగా తెలుసు కదా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఉంటుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఉంటుంది. ఇక్కడ ఏమంటారు, దాని గెయిన్ ఏ అనుకోమంటున్నారు. మళ్ళీ తర్వాత ఫీడ్బ్యాక్ ప్యాత్ ఉంటుంది కదా, దాని గెయిన్ ఏమో బీటా అంట. అప్పుడు ఓవరాల్ గెయిన్ ఎంత అవుతుంది అంటే నథింగ్ బట్ A/1 + A బీటా అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆల్మోస్ట్ హ్యావ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. అంటే ఇక్కడ ఇచ్చారు కదా 4 ఆప్షన్స్లో ఏ దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఈక్వల్ యాంప్లిట్యూడ్స్లో ఉంటాయి అంటే ఆన్సర్ వచ్చేసి చెప్పండి, నథింగ్ బట్ బూస్ట్రాప్ వోల్టేజ్ టైమ్లెస్ సర్క్యూట్. ఇప్పుడు ఏమడుగుతున్నారు, ద రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి, 1.21. ఇది మామూలుగా మనము నేర్చుకుంటుంటాం కదా, అప్పుడే వస్తుంది. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పింటారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ VSWR అనేది 2, సో అప్పుడు మ్యాగ్నిట్యూడ్ అనేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత అంటే నథింగ్ బట్ 1/3. క్లాంపర్స్ని ఇంకా ఏ విధంగా పిలుస్తారు అంటే క్లాంపర్స్ ఆర్ నోన్ యాజ్ DC రిస్టోరర్స్. ఓకే, ఇప్పుడు మనము IC555 తీసుకున్నాం అనుకో, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. దాంట్లో పల్స్ విడ్త్ ఎంత ఉంటుంది అంటే 1.1 RC. ఓకేనా, ఈ 3 ఉంటాయి కదా, మోనోస్టేబుల్, అస్టేబుల్, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ పర్ యూనిట్ చేంజ్ నథింగ్ బట్ స్లీవ్ రేట్. ఓకేనా, ఇప్పుడు మామూలుగా మనకి RLC సిరీస్ రెజొనెన్స్ RLC ఉంటుంది కదా, సో టోటల్ రియాక్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 0. ఫెట్ అనేది వోల్టేజ్ కంట్రోలర్, పవర్ కంట్రోలర్, రెసిస్టెన్స్ కంట్రోలర్, కరెంట్ కంట్రోలర్. ఒకవేళ BJT ఉందనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ కంట్రోల్. ఇది ఫెట్ కాబట్టి ఎప్పుడైనా సరే ఫెట్ అంటే వోల్టేజ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఒక కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ BJTలో ఏముంటుంది అంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, లో అవుట్పుట్. అక్కడ కామన్ బేస్ అడిగారు, కామన్ కలెక్టర్ అడిగారు, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ తర్వాత నార్టన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్లో ఏముంటుంది, మామూలుగా కరెంట్ నార్టన్స్ అంటేనే నార్టన్స్ కరెంట్ అంటాం. సో ఖచ్చితంగా వోల్టేజ్ పైన 2 ఆప్షన్స్ అయ్యే ఛాన్సే లేదు. సో కింద ఉన్నాయి, ఎప్పుడైనా సరే ఈ నార్టన్స్ అన్నప్పుడు ప్యారలల్గా ఉంటుంది రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో ఏది వేరియబుల్ కెపాసిటర్ అంటే వ్యారక్టర్ డయోడ్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ మనకి ఏమిస్తుంది, ఎక్కువ ఏమిస్తుంది చెప్పండి, ఇంపిడెన్స్ మ్యాచింగ్. నెక్స్ట్ పొటెన్షియల్ బ్యారియర్ అక్రాస్ సిలికాన్ డయోడ్. సిలికాన్ డయోడ్ అంటే 0.7, అదే జర్మనియం అంటే 0.2. నెక్స్ట్ కాల్పిట్స్ హార్ట్లీ ఆసిలేటర్స్ ఉన్నాయి కదా, అవి ఏ ఫీడ్బ్యాక్ యూస్ చేస్తాయంటే వోల్టేజ్ సిరీస్. ఇప్పుడు ఆల్ఫా అనేది 0.05 అయింది, బీటా అనేది ఎంత మీకు ఫార్ములా తెలుసు కదా, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి వస్తుంది. ఓకే, 0.95 by 0.05. నెక్స్ట్ ఇఫ్ ఏ నోడ్ కంటైన్స్ B branches and n nodes, then the number of mesh current equations nothing but ఫస్ట్దే కదా ఫార్ములా. నెక్స్ట్ ట్యూనెడ్ యాంప్లిఫైర్ అనేది ఏ దాంట్లో ఆపరేట్ అవుతుంది అంటే క్లాస్ C యాంప్లిఫైర్. నెక్స్ట్ తర్వాత ఇదేంటి, ఇప్పుడు లోడ్ ఇంపిడెన్స్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ZL అంట, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఇచ్చారు. సో మనం ఏం కనుక్కోవాలి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఇదే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేద్దాము, మనం కూడా ఏమైనా రాంగ్ చేస్తామో లేదో చూసుకుందాం. ఓకే, 19 అంటే ఒక క్వశ్చన్ తప్పిపోయింది, ఏది పోయిందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ఫా 19 కరెక్టే, రిపుల్ ఫ్యాక్టర్ 1.21, ట్యూన్డ్ యాంప్లిఫైర్. ఓకే, ఎప్పుడైనా సరే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ BJTలో లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, హై అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కామన్ బేస్ అంటే ఫస్ట్ బేస్ అంటే లో కదా, సో లోగా అని అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఓకే, ఇంకా అన్ని మిగతావన్నీ కరెక్టే. ఇక్కడ ఒకవేళ మనం రాంగ్ చేసినప్పుడు చూసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదేంటి ఇవాళ వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.